ఎస్ ఇది రిలీజ్ అయింది, మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు, ఇదిగోండి ప్రూఫ్ ఉంది కదా, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ప్రూఫ్ ఉంది కదా, మీరు అడగాల్సిన అవసరం ఏమున్నదని. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్కాలర్షిప్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఒకవేళ స్కాలర్షిప్ స్టేటస్ చెక్ చేసుకునే టైంలో అప్లికేషన్ నెంబర్ మనకు తెలీదు, స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, పీజీ కావచ్చు, బీఈడి కావచ్చు, ఎంబీఏ, ఇట్లా మన తెలంగాణ స్టేట్ అందిస్తున్నటువంటి స్కాలర్షిప్ మీద ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వీళ్ళందరికీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోర్సు కంప్లీట్ అయిపోయాక వేరే కోర్సులో జాయిన్ కావడానికి మనం ప్రస్తుతం చదువుతున్నటువంటి కాలేజీకి వెళ్తే, సర్టిఫికెట్ల కోసం వెళ్తే వాళ్ళు అంటున్నారు స్కాలర్షిప్ రిలీజ్ కాలేదు, గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్ ఇంకా రిలీజ్ కాలేదు, కాబట్టి ఆ గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో అది కట్టండి, అది మళ్ళీ గవర్నమెంట్ రిలీజ్ చేసినాక మీ అమౌంట్ మీకు ఇస్తాము అని అంటున్నారు. అవునా కదా? చాలామంది నా దగ్గరికి వచ్చి స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? అసలు మరి ఈ స్కాలర్షిప్ రిలీజ్ అయిందా, రిలీజ్ కాలేదా? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చాలామంది ఇట్లా స్కాలర్షిప్ రిలీజ్ కాలేదు డబ్బులు అడుగుతున్నారు. అఫ్కోర్స్ గవర్నమెంట్ అనేది కొంచెం స్కాలర్షిప్ రిలీజ్ చేయడంలో అమౌంట్, ఇది ఆర్టీఎఫ్ అని అంటాం కదా, సో ఈ రియంబర్స్మెంట్, కళాశాలకు వచ్చే రియంబర్స్మెంట్ రిలీజ్ కాకపోవడం వలన వీళ్ళు అడుగుతున్నారు కావచ్చు. మరి ఈ పిల్లలు ఖచ్చితంగా మాట్లాడడానికి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళి, లేకపోతే వాళ్ళ బంధువులతో వెళ్ళి, ఎస్ ఇది రిలీజ్ అయింది, మీరు ఎందుకు డబ్బులు అడుగుతున్నారు, ఇదిగోండి ప్రూఫ్ ఉంది కదా, గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ప్రూఫ్ ఉంది కదా, మీరు అడగాల్సిన అవసరం ఏమున్నదని మీరు వాళ్ళని అడగచ్చు. కాబట్టి ఆ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను నేర్పిస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మరికొందరికి ఈ వీడియో షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి రండి, ఆలస్యం లేకుండా ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ని ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసేయండి. ఓకే, సో ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ అని ఉన్నాయి. ఓకే, మనకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ వద్దండి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అంటే అప్ టు 10th వరకు, అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, సో దీని మీదనే క్లిక్ చేస్తున్నా. రైట్, సో దీని మీద క్లిక్ చేస్తే ఇట్లా కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అంటే స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ మనకు కావాలి కదా, ఉంటే మాత్రం ఎంట్రీ చేసేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టండి. మరి లేకపోతే ఇదిగోండి నేను చెప్తాను రండి, హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇదిగోండి ఫస్ట్ పేజ్కి ఇక్కడ నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని ఉంది కదా, కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ పాస్ స్కాలర్షిప్ నెంబర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది తెలుసుకుంటున్నాం. రైట్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. రైట్, ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఉంది కదా, ఏ అకాడమిక్ ఇయర్ మీది? ఓకే, సో సెలెక్షన్ చేసుకోండి. అకాడమిక్ ఇయర్ ఏ సంవత్సరంలో మీరు జాయిన్ అయ్యారు, ఫస్ట్ ఇయర్ తెలిసినా, సెకండ్ ఇయర్ తెలిసినా, ఫైనల్ ఇయర్ ఏదో ఒకటి ఎంటర్ చేయండి, నేను చెప్తాను. సో తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి యొక్క ఇయర్ ఆఫ్ పాసు, ఎస్ఎస్సి టైప్ రెగ్యులరా సప్లిమెంటరా, అండ్ ఎస్ఎస్సిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ నెంబర్ ఇస్తుంది. వచ్చింది కదా అప్లికేషన్ నెంబరు, దీన్ని కాపీ చేసుకోండి యాజ్ ఇట్ ఈస్. ఓకేనా? సో 2013 కంటే కింద ఉన్న వాళ్ళు ఎట్లా, మరి వాళ్ళ స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇది నెంబర్ కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేసాము తెలిసింది కదా. సో ఇప్పుడు మళ్ళీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మీద క్లిక్ చేసి మనము కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మళ్ళీ ఇప్పటిదాకా మనము స్కాలర్షిప్ నెంబర్ ఐడెంటిఫై చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద మళ్ళీ క్లిక్ చేసినాము. సో అప్లికేషన్ నెంబర్ వచ్చింది కదా ఇప్పుడు, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి, లేకపోతే ఎంటర్ చేయండి, గెట్ డీటెయిల్స్ అనండి. సో ఇప్పుడు నాకు డిగ్రీకి సంబంధించిన స్టేటస్ని చెక్ చేస్తున్నా. రైట్, సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనగానే ఈ విధంగా రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇక్కడ 2013 సార్ సిరీస్ అయితే సేమ్ ఉంటుందండి. ఇప్పుడు 2013లో జాయిన్ అయ్యాడు, అండ్ 2014 వచ్చేసరికి జస్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది అంతే. 2013, 14, 15 రిమైనింగ్ అంతా 8 డిజిట్స్ అంతా సేమ్ ఉంటాయి. అండ్ అక్కడ ఇప్పుడు 2014 కదా మనం సెర్చ్ చేసింది,
సో కాబట్టి 14కి సంబంధించింది అంటే సెకండ్ ఇయర్కి సంబంధించింది వచ్చింది. ఇక్కడ ఆర్టీఎఫ్ బిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఆర్టీఎఫ్ అంటే మన కాలేజీకి వచ్చే రియంబర్స్మెంట్ అన్నట్టు. ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చింది, ఏ డేట్న బ్యాంకులో వాళ్ళ అకౌంట్లోకి జమ అయింది, ఎన్ని విడతలుగా జమ అయింది అనేది ఇక్కడ క్లియర్గా ఉంది. ఆర్టీఎఫ్ అంటే ఏంటండి, కాలేజీకి రిలీజ్ అయిన అమౌంట్. ఓకేనా. అండ్ కింద మనకి ఇక్కడ ఎంటీఎఫ్ బిల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఎంటీఎఫ్ అంటే పిల్లల అకౌంట్లో జమ అయ్యే అమౌంట్. సో ఎన్ని విడతలుగా ఎప్పుడు బ్యాంకులో జమ అయింది అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది, కావాలంటే ప్రింట్ తీసుకోండి. రైట్. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ 2014 అంటే ఇక్కడ మీకు 2013, 14, 15 3 సంవత్సరాలలో ఈ అబ్బాయి చదివిండు. ఓకే. సో నేను 14 అంటే సెకండ్ ఇయర్, 13లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 14, థర్డ్ ఇయర్లో 2015, 2013, 14, 15 అన్నట్టు. రైట్. సో ఇక్కడ ఏం చేస్తున్నా నేను మళ్ళీ ఇక్కడ 2014 ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 2013, 2014, 2015. సో ఇక్కడ నేను 14 తీసేసి జస్ట్ 15 పెట్టి గెట్ డీటెయిల్స్ అంటే 15 అంటే థర్డ్ ఇయర్ అయిపోతుంది. అట్లా మీ ఇయర్ ఏది అనేది చెక్ చేసుకొని జస్ట్ ఆ డిజిట్ ఒకటి చేంజ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 2015 ఇది ఫైనల్ ఇయర్ అన్నట్టు మీకు అక్కడ కనబడుతుంది కూడా. ఓకే. సో ఇది కూడా ఇట్లా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇట్లా ఏ ఇయర్కి ఆ ఇయర్ మీరు 2 సంవత్సరాలు చదివారా, 3 సంవత్సరాలు చదివారా, 4 సంవత్సరాలు చదివారా. ఇప్పుడు 13 కొట్టిన, 13 అంటే ఫస్ట్ ఇయర్ అన్నట్టు. సో 2013లో ఫస్ట్ ఇయర్ చదివిన, 2014లో సెకండ్ ఇయర్, 2015లో థర్డ్ ఇయర్. ఏ ఇయర్కి ఆ ఇయర్ స్టేటస్ వస్తుందండి, అన్ని కలిపి ఒకటేసారి రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని కూడా లాస్ట్కి వచ్చేసి నేను స్టేటస్ ప్రింట్ అయితే తీసుకుంటున్నా. ఇట్లా మీరు ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన స్టేటస్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, బిల్లు ఎంత రిలీజ్ అయింది క్లియర్గా విత్ బ్యాంక్ రెమిటెడ్ డేట్తో సహా మీకు అక్కడ కనబడుతుంది. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఆ ప్రింట్అవుట్లో ఏ ఇయర్కి ఆ ఇయర్ ప్రింట్అవుట్లో క్లియర్గా టాప్ టు బాటమ్ చదవండి, మీకే క్లియర్గా అర్థమైపోతుంది. నేను మీకు ఆర్టీఎఫ్కి సంబంధించిన ఎంత బిల్లు రిలీజ్ అయింది, ఎన్ని దఫాలుగా రిలీజ్ అయింది, ఇటు ఎంటీఎఫ్కి సంబంధించిన బిల్లు ఎన్ని దఫాలుగా రిలీజ్ అయింది, బ్యాంకులో ఎప్పుడు క్రెడిట్ అయింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చిందా? ఒక చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టూడెంట్స్, థ్యాంక్ యూ, నన్ను ఎంకరేజ్ చేయండి.